హాయ్ దిస్ ఇస్ ప్రియా హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా మధురానగర్ ఇందిరా కాలనీ వెలివెల కాంప్లెక్స్లో మార్చే నూతనంగా హెచ్ఆర్ టీవీ 9 బ్రాండ్ బ్రాడ్కాస్టింగ్ స్టేట్ ఆఫీస్ 8 మార్చ్ 2026 సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు సెంట్రల్ ఎమ్మెల్యే కుమారుడు సిద్ధార్థచే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మాట్లాడుతూ బొయ్యూరులో చిన్నగా ఛానల్ని ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలో గుర్తింపు సంపాదించుకున్న హెచ్ఆర్ టీవీ 9కి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుంటున్నాను అని తెలియజేశారు. మరొక ముఖ్య అతిథి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ వెలివెల సత్యనారాయణ ఉషారాణి పుణ్య దంపతులు పూజలు చేసి దినదిన అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని తెలియజేశారు. హెచ్ఆర్ టీవీ 9 డైరెక్టర్ వెలివెల వెంకట సుధీర్ కుమార్ మాట్లాడుతూ మా ఛానల్కి ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని వెలివెల వెంకట వినయ్ కుమార్ పిక్ సిటీ టెక్నాలజీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మాట్లాడుతూ నేను అమెరికా నుండి ఈ ఛానల్ స్టేట్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి నన్ను రమ్మని ఇన్వైట్ చేసిన CEO ఫౌండర్ వెలివెల వెంకట రాజేష్ కుమార్ రాజేశ్వరి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిరథ మహాశయులు మహారథులు ఆత్మీయ బంధువులు హెచ్ఆర్ టీవీ 9 రిపోర్టర్లు యాంకర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి హెచ్ఆర్ టీవీ 9 తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వెలివెల వెంకట రాజేష్ కుమార్ హెచ్ఆర్ టీవీ 9 ఫౌండర్ మరియు CEO డైరెక్టర్లు వెలివెల వెంకట సుధీర్ వెలివెల వెంకట వినయ్ కుమార్ USA ఇండియా మెక్సికో. కొంచెం అవతల జరిగాను మీరు రెండో దిన అక్కడికి అమ్మా ఇంకొక ఇటు అరే తెప్పించేస్తాను టీవీ విజయవాడ చేసినప్పుడు అందరం బాగా కలిసి షార్ట్ ట్రెండింగ్ అది ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో షార్ట్స్ ఈరోజు మనకి స్టేట్ ఆఫీస్ ఎక్కువ ప్రారంభించాము. అదేవిధంగానే బ్రాంచెస్ 26 ఉన్నాయి. మొత్తం మనంతా రిపోర్టులు మొత్తం ఎమ్మెల్యే స్టాఫ్ మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి మనకి 65 ఉన్నారు. 65 యాక్చువల్గా ఇంకా ఎక్కువ కావాలి మనకి, ఇంకా 3 ఉండాలి, మనకి 65 ఉన్నారు. అంటే అంత వర్క్ చేయగలను పెట్టుకుని స్టార్ట్ చేయాలి లైవ్ లేదు ఓపెన్ చేశాక స్ప్రింగర్లు వచ్చేసారు ఒకళ్ళందరికీ షేర్ చేసుకుంటా. ఇప్పుడు ఆయన ఆన్ చేయాలి, అది కొత్త లోగో అండి. ఈ లోగో వచ్చేసి ఆయన ఆన్ చేస్తాను. మనం ఇప్పుడు వరకు వాడింది ఇదే లోగో, ఇప్పుడు మారుస్తున్నాం అన్నమాట. మనకి కొత్త లోగో మీ చేస్తాం చేస్తున్నాం ఛానల్ కాబట్టి మీరు కూడా పెట్టుకోవాలి. ఇదే న్యూ లోగో హెచ్ఆర్ టీవీ ఐ టెస్టింగ్ తో సహా ఉచితంగా చేస్తానంటున్నారు. మీరు పేదవాళ్ళు ఎవరున్నా సరే ఈ అవకాశాన్ని వినియోగించారు. మన లోటస్ లో కూడా సెక్యూరిటీ గార్డు వాళ్ళందరికీ వాళ్ళ తల్లి గారికి తండ్రి గారికి అందరికి చాలా మందికి నేను స్వయంగా అడిగి కూడా వేయించాను. నాకు అన్నిటికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని కలిగించారు. ఇంకొక ముఖ్య వ్యక్తి గురించి చెప్పడం నేను మర్చిపోయాను. వన్ ఆఫ్ ది డైరెక్టర్
వెలివేల సుధీర్ కుమార్. ఈ ప్రిన్సెస్ మొత్తం ఆయనదేనమాట. శ్రీగౌరి మా వదిన అన్నమాట. వాళ్ళిద్దరు ప్రోద్బలంతో నువ్వు ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టాలి అని స్టేట్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ ప్రిన్సెస్ తీసుకోగానే చెప్పంగానే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. సరే ఓకే వస్తానన్నాను. ఈ రోజు నేను ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ చేయడానికి ముఖ్య కారణం అన్నయ్య సుధీర్ కుమార్, వెలివేల శ్రీగౌరి. వాళ్ళ మాటల్లో కూడా మనం విన్నాం. ఈ రోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసి చాలా ఆనందంగా ఎప్పుడో ఎదుగుతూ ఇంకా ఎదుగుతూ ఉండాలి, అందరికీ సేవ చేస్తూ ఉండాలి. ఇలా ఆఫీస్ ఓపెన్ చేసినందుకు చాలా ఆనందం. ఇంకొక విషయం, ప్రత్యక్ష దైవం అంటారు. అయ్యే సూక్తులు కూడా నాకు పెద్దగా రావు, మనం ఎప్పుడు మర్చిపోయాము. నేను ఈ రోజు ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ మా నాన్న వాళ్ళు నాకు ఇచ్చిన స్ఫూర్తి. నేను చాలా అల్లరి చేసేవాడిని, గతంలో మాటినేవాడిని కాదు. మా అమ్మ మా నాన్న నన్ను కంట్రోల్లో పెట్టి, మా పిల్లలు కానీ బాబాయ్ కానీ నేను ఈ రోజు ఇంత ఎదిగాను. ఇంకొక ముఖ్య విషయం, అసలు నేను స్థాపించడానికి కారణం వెలివేల వినయ్ కుమార్. 14 కంపెనీ డైరెక్టర్స్ అండి. ముందుకు రేపు ముందుగా నాదే అది లైవ్ అది ఆయన అవ్వాలి సార్ ఇంకొక రాజీ వదిన ఒక్కసారి రికార్డింగ్ లో ఉంది. వదిన లైవ్ వస్తుంది. రెడీ 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 లోపలికి వెళ్ళండి. ఇక్కడ 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 ఓకే మీరేనమ్మా మీరు చెప్పండి. అక్కడ నాన్న నుంచి ఓకే ఇది మనకి ఏపీ 5 వస్తుంది. ఈ 4 జిల్లాలు కవర్ అవుతుంది. కృష్ణా, గుంటూరు, ఏలూరు, ఇండియా 4 జిల్లాలు. ఓల్డ్ కృష్ణా జిల్లా అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది లైవ్ సార్, ఓపెన్ చేసింది లైవ్. ఇది కూడా ఉంది. ఇప్పుడు ఇంత ముందు శాటిలైట్ ఛానల్ లైవ్ అంటే ఒకసారి ఓపీ వ్యానేజ్ వచ్చి రిలీజ్ కావాలి. ఇప్పుడు బాబు ఏం చేశాడంటే సెల్లోనే వరల్డ్ వైడ్ లైవ్ వచ్చేలాగా క్రియేట్ చేశారు. అది చాలా సింపుల్. ఇప్పుడు మనకి నెట్ తక్కువ ఉన్నా సరే 1080p నుంచి 720లో పెట్టేసి లైట్ ఇచ్చేస్తాం. అది చాలా ఈజీగా ఉంది. మళ్ళీ వార్త కొట్టి ప్లే చేసే కన్నా ఈ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే మటుకు వ్యూవర్షిప్ వాళ్ళు కంగ్రాచులేషన్స్ అండి. కొంచెం పని పని సార్ మాట్లాడేది కొత్త లోకంలో సాంగ్ దగ్గర మైక్ పర్లేదు సార్, ఆగేస్తా స్కాన్ చేసేస్తాను. ఓకే. ఈరోజు హెచ్ఆర్ టీవీ 9 వారి నూతన రాష్ట్ర కార్యాలయాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే దాదాపు 26 జిల్లాల్లో కూడా 60 మంది పైగా స్టాఫ్ తో, స్ట్రింగర్స్ తో, రిపోర్టర్స్ తో నడుపుతున్నటువంటి ఎన్నో ఏళ్లుగా నడుపుతున్నటువంటి HR9 టీవీ 9 సంస్థ వారు ఒక నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం.
వాళ్ళ బృందానికి, యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో ఏదైతే ప్రెస్ అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు నాణ్యమైనటువంటి న్యూస్ అందించడమే కాకుండా నిజానిజాలు ఎప్పటికప్పుడు అందించే ఒక బలమైన బాధ్యతతో కూడుకున్నటువంటి మీడియా సంస్థ నడపడం అంటే అంత తేలికైన విషయం కాదు. అటువంటి ఒక బాధ్యతను వాళ్ళ భుజాలపైన వేసుకుని ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండాలి, ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి న్యూస్ ని అందించాలి అన్న ఒక మంచి ఆలోచనతో మొదలైనటువంటి సంస్థకు మా తరపున యావత్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో వాళ్ళు మరింత వేగంగా పుంజుకోవాలి అని చెప్పి, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే బోండమ్మ గారి సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ HR-TV9 యాజమాన్యానికి, సిబ్బందికి, రిపోర్టర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్దిక శుభాకాంక్షలు. ప్రజల హృదయాల్లో తండ్రిని మించిన తనయుడు సిద్ధు అనేది మారుమోగుతుంది. ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా సిద్ధు అంటే బోండా ఉమా గారి కొడుకే కాదు, తండ్రికి మించిన తనయుడు అని చెప్తారు. మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళందరూ తప్పనిసరిగా మీలాంటి వాళ్ళందరూ కూడా చూపించేటువంటి ఒక గౌరవం, అటువంటి ఏదైతే ఇచ్చినటువంటి ఆ పేరును చాలా జాగ్రత్తగా, తండ్రిని మించిన కొడుకుగా కన్నా తండ్రితో పాటు వెళ్లే కొడుకు, ఆయన పేరుకు ఎప్పుడు కూడా భగ్నం కనిపించకుండా ముందుకెళ్లాలనేది నాది కానీ మా ప్రజలది కానీ ఆలోచన. తప్పనిసరిగా ఆయన వేసినటువంటి మార్గంలో, బాటలో ఇంకా ముందుకెళ్తాం. ఇంకా ఎంతైతే చేయాలో మా శ్రమకు మించి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నాం. చూసారు కదా, తండ్రికి మించిన తనయుడు అంటే ఒప్పుకుంటలేదు సిద్ధు గారు. ఇక్కడే కనపడుతుంది తండ్రి అంటే ఎంత అభిమానమో. అంటే పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పే బుద్ధులు ఇయ్యేనమాట. పెద్దవాడిని గౌరవించడంలో ఉండేది. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఒక చిరంజీవి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మనకి ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా సరే మన ఆకాశంలో ఎగరకూడదు, కింద నేల మీద పడుకోవాలని. అది గుర్తొస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, సిద్ధు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది. తండ్రికి మించిన తనయుడు అంటే ఇదేనది. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు గారు, థ్యాంక్ యూ. ఇంకా మీరు ఎన్నో ఉన్నత స్థానానికి ఎదగాలని మా HR-TV9 ఛానల్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా మన జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది మన దేశంలోనే అత్యుత్తమ కలిగిన ఒక యూనియన్. దీనికి జాబ్ వైస్ ప్రెసిడెంట్ వెలివేల సత్యనారాయణ గారు, ఉషారాణి గారు ఉన్నారు. వారి మాటల్లోనే ఉందాం. ఈ రోజు ముఖ్య అతిథిగా వారు కూడా మన HR-TV9 కి ఇచ్చేశారు. గతంలో 4 సంవత్సరాల క్రితం HR-TV9 పునాదేసినప్పుడు వెలివేల సత్యనారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభించాం, జాబ్ వైస్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా. ఆ రోజు ఇది చాలా బాగా సక్సెస్ అవుతుంది, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నిజంగా మనం ఒక విధంగా చెప్పాలని ఆయన ఆర్టికల్ గా మన ఛానల్ ను ఓపెన్ చేశారు కాబట్టి ఈ రోజు మనం ఇంత ఎదిగామని చెప్పి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. మన జాబ్ వైస్ ప్రెసిడెంట్ వెలివేల సత్యనారాయణ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన అసలు ఏ విధంగా మన ఛానల్ ని ఏ విధంగా ఎదగాలని కోరుకున్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఏమనుకుంటున్నారు అసలు మా ఛానల్ గురించి? ముందుగా HR-TV9 ప్రారంభం రాష్ట్ర కార్యాలయాన్ని ఈ రోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మనం ప్రారంభించడం, దానికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు తనయుడు బోండా సిద్ధార్థ గారు, ఆయన కాబోయే యువ నాయకులు, మనందరికి కూడా ఆశా జ్యోతిలాగా ఆయన ముందుకు దోసుకెళ్తున్నారు. ఆయన సమక్షంలో ఈ రోజు రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడం నాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఇది 2022 సంవత్సరంలో గుయ్యూరులో ప్రారంభమైంది. ఆ రోజు కూడా ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మిస్టర్ CEO ఫౌండర్ మిస్టర్ వెలివేల రాజేష్ కుమార్ ఆ రోజు కూడా నన్నే ఆహ్వానించి నా చేతుల మీద ప్రారంభించారు. ఆ ప్రారంభం రోజునే ఇది దినదినాభివృద్ధి చెందుతుందని, ఇది చాలా ఆశాజ్యోతులుగా అనిపించి ఆ రోజు నేను చెప్పాను, ఇది అనుసరించి చాలా రాష్ట్రం అంతటా, తర్వాత దేశం అంతటా, ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా లైవ్ ఇవ్వగలిగే స్థాయికి ఇది ఎదిగిందని చెప్పుకోవడానికి నా చేతుల మీద ప్రారంభించిన ఛానల్ ఇంత బాగా ఎదుగుతున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇది ఇంకా ఎన్నో ఉత్తమ ఛానల్ గా ఎదిగి రాష్ట్రం అంతటిగా ఎంతో మందికి
మన నిజమైన జర్నలిస్టులు తీర్చిదిద్ది జర్నలిజంలో ఒక వరవడిని సృష్టించి, అలాగే ఈ జర్నలిజానికే ఇది మార్గదర్శకంగా ఉండాలని, మంచి మంచి జర్నలిస్టులు తయారవ్వాలని ఈ మేనేజ్మెంట్ అందరం కోరుకుంటూ ఈ మధ్య సెలవు. చూశారు కదా, ఆయన కూడా ఆయన మాటల్లో విన్నారు కదా, ఆయన ఆ రోజు వచ్చి మన ఆఫీసుని ప్రారంభించారు కాబట్టి మనం ఈ స్థానానికి వెళ్ళాము. అదే విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, మన జర్నలిస్టులు అందరికీ కూడా మన జాబ్ యూనియన్ లో ఉండటం మూలంగా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే, మన రాష్ట్రం మొత్తంలో ఉన్న మన హెచ్ఆర్టీవీ ప్రతి రిపోర్టర్ కి ఏ ఇబ్బంది వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా సరే ఆయనకి ఫోన్ చేసి మనం అడగొచ్చు, సార్ మాకు ఈ ఇబ్బంది ఉంది, పలానా ఇబ్బంది ఉంది, మన తరపు నుంచి ఏ విధమైన తప్పు లేకపోతే ఏదైనా సరే ఆయన హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఎంత దూరం అయినా వస్తారు. అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా నాయకులను పిలిపించి యూనియన్ నాయకులతో మాట్లాడించి ఏదైనా హెల్ప్ చేస్తారు. అదే విధంగా వెలివెల ఉషారాణి గారు మన విజయవాడలో సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఆప్టికల్ రంగంలో అతి పెద్ద షోరూమ్ ని దిగ్విజయంగా స్థాపించి నడుపుతున్నారు. దాంట్లో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. అదే విధంగా వాళ్ళ పిల్లలను కూడా అమెరికా పంపించి 14 కంపెనీలను ఓపెన్ చేయించారంటే మరి మామూలు విషయం ఇది. ఆవిడ ఎంత పట్టుదల కృషి ఉంటే ఈ స్టేజ్ కి వచ్చారో, ఆవిడ కూడా ఈ రోజు మనకు చిన్న చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయినా చాలా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే ఆవిడ ఎంత సింపుల్ గా వచ్చారో చూడండి. ఆవిడ మాటల్లో మనం విందాం, అసలు ఏం చెప్తారు అనేది విందాం. చెప్పండి మేడం గారు, మీరు ఏమనుకుంటున్నారు అసలు? ముందుగా మా చిరంజీవి రాజేష్ అభినందనలు. కొత్తగా క్యాపిటల్ సిటీలో మన విజయవాడలో నూతనంగా ఆఫీస్ ఓపెన్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాడు చిన్నప్పటి నుంచి చాలా గడుసువాడు, పట్టుదల ఉన్నవాడు, చాలా ముక్కోపి. కానీ వాడి ప్రవర్తనలన్నింటిలో మార్పులు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చిన్నప్పుడు వాడిని చాలా కంట్రోల్లో బాగా చాలా జాగ్రత్త గైడ్ చేస్తా ఉండేదండి. వాడు ఎంత అలరివాడు, అంత పట్టుదల ఉంది. నా మాటను చాలా గౌరవించేవాడు. అలాగే మన ఎమ్మెల్యే గారు బాబు సిద్ధు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందన కదా. వయసు చిన్నది కాబట్టి ఆశీర్వదిస్తున్నాను ఆయన. అట్లాగే మా బాబుని గౌరవించి అందరూ మిత్రులందరూ వచ్చేసినందుకు మీడియా మిత్రులంటే నాకు ఇప్పుడు అభిమానమే. ఎందుకంటే మా వారు అదే సంస్థలో ఉంటారు కాబట్టి. వైస్ ప్రెసిడెంట్ గా ఆయన 80లో మా మ్యారేజ్ అయింది. అప్పుడు ఈనాడులో జాబ్ చేస్తున్నారు. నాకు అప్పటి నుంచి మీడియా అంటే ఒక గౌరవం, ఒక విలువ. ఆయనతో నేను ఎప్పుడు చెబుతాను, మీడియాలో పనిచేసే చిన్న చిన్న రిపోర్టర్స్ కి ఏదన్నా మీరు రికార్డ్ అయ్యే లోపల చేయండి అని ఎప్పుడు అంటూ ఉంటాను. ఆ కోరిక తీరిస్తే నాకు చాలు, నేను చాలా సంతోషిస్తాను. అట్లాగే మా చిరంజీవి 2022లో ఉయ్యూరులో పెట్టుకున్నాడండి చిన్న ఆఫీసు. అప్పుడు మావారి చేతుల మీదగానే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ బిడ్డ కూడా ఎదిగాడు, రిత్విక్ బాబు. వాడు కూడా వాళ్ళ నాన్నకి సహకారాన్ని అందించి ఈ స్థితికి తీసుకొచ్చాడు. విజయవాడ మన క్యాపిటల్ సిటీలో ఆఫీస్ పెట్టుకునే స్థితికి వాళ్ళ నాన్న వాడు తీసుకొచ్చాడు. వాడు చదివించడం వల్ల, అందుకని విద్యని అందరూ గౌరవించండి, చదువుకోండి. విద్య వల్ల చిన్న వయసులోనే వాడి ఆలోచనలు, వాడి డెవలప్మెంట్ చూసి నేను ఎంతో ముచ్చట పెడతాను. అలాగే మా రంగంలో కూడా, మా ఆప్టికల్ రంగంలో కూడా నేను ఇంకా పేదవారికి సుమారుగా ఒక 8,000 మందికి పేదలకి కళ్ళజోడు వేయించాం బాబు. అట్లాగే ఇంకా వేయాలనే నా కోరిక. నేను ఉన్నంతకాలం మా ఆప్టికల్ షాప్ తరఫున పేదవారు ఎవరొచ్చినా సరే ఆదరించి వాళ్ళకి ఉచితంగా కళ్ళజోడు ఇస్తారని మాటిస్తున్నాను. అట్లాగే మా మిత్రులందరికీ, మా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మా అబ్బాయి తరఫున, మా రాజేష్ తరఫున, మా మనవడు రిత్విక్ తరఫున, మా సిద్ధు బాబుకి నా స్పెషల్ అభినందనలు. చూసారు కదా వెలివెల ఉషారాణి గారు ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. ఇంకో ముఖ్య విషయం చెప్పారు, 8,000 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చారంటే నాకు తెలియదు. నేను సుమారుగా ఒక 500 మందికి ఇచ్చుంటారు అనుకున్నాను. ఇప్పుడు ఇంకోటి చెప్పారు, ఎప్పుడు పేదవారు వచ్చినాడు నిజమైన పేదవాడు ఎంచుకోలేనేరు అనే ఉద్దేశంతో ఉన్నవారు ఎవరైనా సరే, మన ఎమ్మెల్యే గారి కుమారుడు ఎంతెత్తు ఎదిగినా ఒదిగి ఉన్నవారు ఎప్పుడు రిఫర్ చేసిన మన జ్యోతి ఆప్టికల్స్ విజయవాడలో వెలివెల ఉషారాణి గారి ఆధ్వర్యంలో కళ్ళజోడు ఇస్తానని ప్రామిస్ చేశారు. ఉచితంగా మళ్ళీ ఫ్రేము, అద్దాలు, ఐ టెస్టింగ్ తో సహా ఉచితంగా చేస్తానంటున్నారు. మీరు పేదవాళ్ళు ఎవరున్నా సరే ఈ అవకాశాన్ని వినియోగించారు. మన లోటస్ లో కూడా సెక్యూరిటీ గార్డు వాళ్ళందరికీ, వాళ్ళ తల్లి గారికి, తండ్రి గారికి, అందరికి చాలా మందికి నేను స్వయంగా అడిగి కూడా వేయించాను.